ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన సెట్టినేని సత్యనారాయణపై ఆ గ్రామానికి చెందిన వైసీపీ గుండాలు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన గొట్టిపాటి లక్ష్మి మంగళవారం ఉదయం ప్రభుత్వ హాస్పిటల్లో గాయపడ్డ సత్యనారాయణను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసాని కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జిల్లా ఎస్పీ అదేవిధంగా డీఎస్పీ ఎన్నికల అధికారులు స్పందించాలని కోరారు. ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగపడుతోందని ఆరోపించారు. జూన్ 4 తర్వాత ఈ రాష్ట్రంలో దర్శి ప్రాంతంలో స్వేచ్ఛ పరిపాలన రాబోతుందని, ప్రజాస్వామ్యంగా ప్రజలు స్వేచ్ఛగా బతకవచ్చని డాక్టర్ లక్ష్మి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నేను ఎస్పీ గారిని డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. మరలా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఓటమి భయంతో ఇలాంటి రాజకీయాలను అయితే మేము సహించము. మా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి మేము ఎప్పుడూ అండగా ఉంటాము.